హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆజ్యం పోసే కీలకమైన ఇంజన్ ఐటీ రంగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఐటీ ఎగుమతులపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ట్రెండ్స్ పై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. గత 6-7 సంవత్సరాలుగా ఐటీ ఉద్యోగాల కల్పనలో, ఐటీ ఎగుమతుల్లో తమ ప్రభుత్వం ఎదుగుదల సాధించిందని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం తెలంగాణ ఐటీ ఎగుమతులు క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందన్నారు. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2022-23తో పోలిస్తే మూడింట ఒక వంతుకు పడిపోయాయన్నారు. 2022-23 కాలంలో ఐటీ ఎగుమతులు 57,706 కోట్లుగా ఉంటే అది 2023-24 కాలంలో 26,948 కోట్లకు పడిపోయిందన్నారు. అదేవిధంగా ఐటీ ఉద్యోగాల కల్పన 2022-23 కాలంలో 1,27,594గా ఉంటే 2023-24 కాలంలో 40,285కు పడిపోయిందన్నారు. అనేక పాత్ బ్రేకింగ్ విధానాలు, టీఎస్ ఐపాస్ సింగిల్ విండో విధానాల వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రంగంలో అపూర్వమైన వృద్ధిని సాధించిందని కేటీఆర్ అన్నారు. ఐటీఈఎస్ రంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ పాలసీలను కొనసాగించాలని కేటీఆర్ కోరారు. అందులో భాగంగా ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తూ యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ట్రేడ్, లా అండ్ ఆర్డర్, ఐటీ రంగం వృద్ధి సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని కేటీఆర్ అన్నారు. ఈ రెండు రంగాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండు రంగాలు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయని కేటీఆర్ అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు ఏదైతే ఐటీ ఎగుమతులకు సంబంధించి కావచ్చు, దాంతో పాటుగా ఉద్యోగాల కల్పనకు సంబంధించి, ఐటీ ఉద్యోగాల కల్పనకు సంబంధించి కూడా ట్వీట్ చేయడం జరిగింది. గత 6-7 సంవత్సరాలుగా సృష్టించబడినటువంటి ఐటీ ఉద్యోగాల పెరుగుదల, దాంతో పాటుగా ఐటీ ఎగుమతుల పరంగా ఎదుగుదల సాధించామని కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి తాజా ట్రెండ్లను చూసే అవకాశం లభించిందని కూడా తెలంగాణ ఐటీ ఎగుమతులు ప్రమాదకరంగా క్షీణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది. తెలంగాణలో కొత్త ఐటీ ఉద్యోగాలు 2022-23లో మూడింట ఒక వంతుకు పడిపోయినట్టు కూడా వారు ట్వీట్ వేదికగా తెలపడం జరిగింది. రిఫరెన్స్ పాయింట్ గా ఐటీ ఎగుమతులు వృద్ధి చూస్తే మాత్రం ఒకసారి 2022-2023న 57,706 కోట్లు, దాంతో పాటుగా 2023-24న చూస్తే మాత్రం ఏదైతే 26,948 కోట్లుగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఐటీ ఉపాధి వృద్ధి చూస్తే మాత్రం 2022-23న చూస్తే మాత్రం 1,27,594 కొత్త ఉద్యోగాలు కాగా 2023-2024న 40,285 కొత్త ఉద్యోగాలుగా వారు తెలపడం జరిగింది. హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రం వృద్ధికి ఆజ్యం పూసే కీలకమైనటువంటి ఇంజన్ ఐటీ రంగం అని కూడా తెలపడం జరిగింది. బీఆర్ఎస్ పదవి కాలంలో అనేక పాత్ ట్రెండింగ్ విధానాల్ని, టీఎస్ ఐపాస్ సింగిల్ విండో కారణంగా ఈ రంగం అపూర్ణమైనటువంటి వృద్ధిని సాధించిందని కూడా తెలపడం జరిగింది. ఐటీ అండ్ ఐటీఈఎస్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా పాలసీ కొనసాగింపును ఏదైతే నిర్ధారించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారని కూడా తెలపడం జరిగింది. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు మద్దతు ఇవ్వాలని కూడా వారు ఎక్స్ వేదికగా కోరడం జరిగింది. కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించాలి, యువ పారిశ్రామికవేత్తలు మరియు స్టార్టప్లకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడేషన్, లా అండ్ ఆర్డర్, ఖచ్చితమైనటువంటి నిర్వహణ రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధిని కొనసాగించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని కూడా తెలపడం జరిగింది. ఈ రెండు రంగాల కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలపడం జరిగింది. ఏదైతే అధికారంలోకి వచ్చినప్పటి నుండి వెనక్కి తగ్గినట్లు కనిపిస్తా ఉన్నాయని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా ఐటీ రంగానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.